కమాన్ మై డియర్ ఆర్సీబీ ప్లేయర్, సిద్ధానికి సిద్ధం కాండి. ఆ జీటీని వట్టిగానే పిసికేసి హ్యాట్రిక్ కొట్టాలి. ఇప్పటికే హిడెన్ గార్డెన్స్ కి వెళ్లి కోల్కతాని పిసికినాం, చెప్పకు వెళ్లి చెన్నైని పిసికినాం. ఇక మన హోమ్ గ్రౌండ్ కి వచ్చిన ఆ జీటీని వట్టిగానే పిసికేసి ఆర్సీబీ పవర్ అంటే చూపియాలి. అరే చూద్దాం పై పట్టిదారో ఎవరిని ఎవరు పిసుకుతారో. అరే ఇప్పటికే ముంబైని వట్టిగానే పిసికేసి పిచ్చ ఫామ్ లో వస్తున్నాం. ఆ ఫామ్ నే కంటిన్యూ చేసేసి చిన్న స్వామిలో మీకు చుక్కలు చూపిస్తాం. అరే ఏంది భయ్యా గిల్లు మా హోమ్ గ్రౌండ్ కి వచ్చి మమ్మల్ని పిసికేంత పోటగాళ్ళ మీరు? మీకు అంత ధైర్యం ఉందా? అరే మీరు ఫామ్ లో లేని ముంబైని పిసికితే మేము ఫామ్ లో ఉన్న చెన్నైని పిసికేసి వస్తున్నాం. అది ఎక్కడ? వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే వాళ్ళని బొంద పెట్టేసి వస్తున్నాం. 12 ఏళ్ళ తర్వాత చపాకులో వాళ్ళని బొంద పెట్టేసి వస్తే మీరు మా హోమ్ గ్రౌండ్ కి వచ్చి మమ్మల్ని పిసుకుతారంటారా? అరే చూపిస్తా చిన్నస్వామిలో మా ఫామ్ ఏంటో చూపిస్తా. ఆర్సీబీతో ఇంకొకసారి పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్ నాకుండేలా చేస్తా. ఆర్సీబీ అంటారా బాబు, వట్టిగానే పిసికి పడేస్తాం. అరే ఏందే కింగ్ అన్న, ముందేమో మనం పరంపురం లాగా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఆపోజిట్ ఆడాల్సి పడుతుంది. ఎన్ని మ్యాచ్లు ఆడి ఎన్ని పుల్లలు పీకిచ్చింటాను ఆర్సీబీకి, అలాంటిది నన్నే పీకి పడేశారు. అరే ఛాంపియన్స్ ట్రోఫీలో ఏమో రోహిత్ అన్న పవర్ ప్లే లో పుల్లలు పీకుతాడు, మిడిల్ ఆర్డర్ లో పుల్లలు పీకడు అన్నారు. అలా చెప్పినందుకు రోహిత్ అన్న పుల్లను వట్టిగా పీకి పడేసా లాస్ట్ మ్యాచ్ లో. అది మీ అబ్బాయి అంటే మీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏమో నీ అవ్వ కనీసం 7-8 కోట్లు పెట్టి నన్ను కొనుక్కోవడానికి కూడా ఇష్టపడలేదు. చూపిస్తా ఈ డిఎస్పీ సిరాజ్ పవర్ ఏంటో చూపిస్తా. మీ ఆర్సీబీ పైన పుల్లలు పీకి మియాబాయిని ఎందుకు వదులుకున్నాంరా అని ఎలా చేస్తా. అరే చాలే బై సిరాజు, నువ్వు ఎలాంటి పుల్లలు పీకుతావో నాకు తెలియదా ఏంది? దొరికితే ఏదో పవర్ ప్లే లో ఒకటో రెండో పీకుతావు అంతే. ఇప్పుడు మాకు దొరికిందంతా మంచి ఫాస్ట్ బౌలర్స్. నీ ఏవో హేజల్ బోర్డ్ చూసావా ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో. ఇక భువి అయితే చెప్పాల్సిన పనే లేదు, లాస్ట్ మ్యాచ్ లో తక్కువ ఎకానమీతో 2-3 పుల్లలు పీకాడు. అలాంటి వాళ్ళని వదులుకొని నిన్నెందుకు తీసుకుంటాం చెప్పు. ఇక బౌలింగ్ అంటావా, ఎన్నేం లాభం చెప్పు, ఒక్క కప్పు కూడా కొట్టి ఇవ్వలేదు. అందుకే టీం మొత్తం స్వాప్ చేసి పడేశాం. అరే ఎంత పెద్ద మాట అన్నావు సార్, చూపిస్తా ఈ మియాబాయ్ మ్యాజిక్ ఏ విధంగా అంటుందో చూపిస్తా. మీ పైన అయితే పవర్ ప్లే లో తీస్తా, మిడిల్ ఆర్డర్ లో తీస్తా, లాస్ట్ కి డెత్ ఓవర్ లాగా తీసి పడేస్తా. అరే నువ్వు పుల్లలు పీకుతూ ఉంటే మేము చేతులు గాజులు తుడుకుంటూ ఉంటాం అనుకుంటున్నావా? సాంబార్ లో ఉప్పు తక్కువైతుందేమో గానీ సాల్ట్ కొట్టే 6లు మాత్రం తగ్గదు. ఇక పవర్ ప్లే లో అయితే మీ బౌలర్ని చడుగుడు ఆడేసుకుంటా. అరే సాల్ట్ అంటారా బాపురే, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే ఏదో 2 మ్యాచ్లు గెలిచేపాటికి ఏదో కప్పు కొట్టినంత ఫీల్ అయిపోతున్నారు. అరే నా స్పిన్ బౌలింగ్ చూస్తేనే మీరు దడుచుకుంటారు. ఈ రషీద్ అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది ఒక్కొక్కరికి. చూపిస్తా ఈ రషీద్ గాడు పవర్ ఏంటో చూపిస్తా. వట్టిగానే 5 పుల్లలు పీక్తా. ఈ రషీద్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని వచ్చేస్తా. అరే మీరైతే బౌలింగ్ లో చూపించండి మీ పవర్ ఏంటో, నేనైతే బ్యాటింగ్ లో చూపిస్తా నా పవర్ ఏంటో. అరే కాస్త స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గొచ్చు కానీ రన్స్ మాత్రం పక్కా ఉంటది. లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి సెంచరీ మిస్ అవుతుంది. ఈ మ్యాచ్ లో వట్టిగా సెంచరీ పిసికేసి ఈ తమిళోని తడాక ఏంటో చూపిస్తా. అరే స్పిన్ కావాలమా స్పిన్ ఇరుకు, ఫాస్ట్ బౌలింగ్ కావాలమా ఫాస్ట్ బౌలింగ్ ఇరుకు, బ్యాటింగ్ కావాలమా బ్యాటింగ్ ఇరుకు, ఇసురు మింగుడు కావాలమా ఇసురు మింగుడు ఇరుకు. ఈ సీజన్ లో నెంబర్ 1 ఆల్ రౌండర్ ఇక్కడ. అరే కేకే పాల్ కాదు కృణాల్ పాండే అంటారా బాబు, నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. అరే ఈ బట్లర్ బాబాయ్ దంచి కొట్టడానికి మంచి ఛాన్స్ అయితే దొరికింది. ఇక చిన్నస్వామి అంటే చెప్పాల్సిన పనే లేదు, బ్యాటింగ్ కే బ్యాటింగ్. నీ అవ్వ నెంబర్ 1 బ్యాటింగ్ గ్రౌండ్. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేసి హాఫ్ సెంచరీనో వట్టిగానే పీకి పడేస్తా. ఈ బట్లర్ తో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. బట్లర్ అంటారా బాబు, ఆరెంజ్ క్యాప్ లో నెంబర్ 1 ప్లేయర్. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.